దళితులపై జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ వివక్ష చూపడం దారుణమని జై భీమరావు భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. జై భీమరావు భారత పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి చాలా చులకనని, గతంలో దళిత వైద్యుడు డాక్టర్ ఉమా మహేశ్వరరావుపై దాడి జరిగిందన్నారు. తనపై ఎలాంటి కేసు లేకుండా తాను చేసిన దుర్మార్గానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగిందన్నారు. మా నేత జడా శ్రవణ్ కుమార్ను ఎమ్మెల్యే నానాజీ వ్యంగ్యంగా దుర్భాషలాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేసే దాడులు, గూండాయిజంపై ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నానాజీ జగన్ ను దుర్భాషలాడిన కేసు నమోదు చేయలేదని ఆయన అన్నారు. నా అత్యంత అభిమాన నటుడు, ఆయన నడిచిన బాటలో నేను కూడా నడుస్తున్నాను. ఇవన్నీ చూస్తూ మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు అని అనకుండా నోట్లో అని ఆప్ చేశాడు ఆయన. అంటే నోట్లో అంటే మీరు ఆ డాష్ని మీకు నచ్చినట్టుగా ఫిల్ చేసుకోకూడదు. సాధారణంగా మాట సందర్భంలో నోట్లో ఏమన్నా బెల్లం ముక్క పెట్టుకున్నావా, ఆ సమయంలో మాట్లాడలేదు అన్నీ కూడా మనం మంచిగా ఉంటే అనుకోవచ్చు. మన ఆలోచనే విరుద్ధంగా ఆలోచించాలనుకుంటే అటువంటివి వస్తాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే పంతం నానాజీ గారు జడా శ్రవణ్ కుమార్ గారి మీద మాట్లాడే మాటలు మత ఘర్షణలు, విద్వేషాలు పక్క రాష్ట్రంలో జరిగినట్టుగా జరిగినాయని మాట్లాడుతున్నారు. మేము కేవలం ఈ మధ్యకాలంలో దళిత క్రైస్తవుల పట్ల, దళిత క్రైస్తవ మత బోధకులు, పాస్టర్ల పట్ల, చర్చిల పట్ల మీరు చేసే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మీ దాడులు, మీ రౌడీయిజం, గోండాయిజం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కట్టడి చేసే విధంగా వాళ్ళ ఇంట్ల మీద దాడికి వెళ్ళడం, వాళ్ళని దాడి కాసి కార్ల మీద దాడి చేయడం, ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి పార్టీ పెట్టి ఈ రకంగా చేయమన్నారా? యజా రాజా తదా అన్నట్టు మీ నాయకుడే బూతులు వల్లిస్తాడు. అదే కోప చెందిన మీరు కూడా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని నా కొడుకన్నారు. మరి మీ మీద కూడా పెట్టాలి కదా కేసు. తొక్క తీస్తా, తోలు తీస్తా, నారు తీస్తా, పీక మీద అలా చేస్తే ఇలా చేస్తా రకరకాల మాటలు మాట్లాడినా మీ పవన్ కళ్యాణ్ గారికి వర్తించుదా ఇవన్నీ?